హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతి మధు 25. సీనరీ బాగుంది కదండి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? డైనో వరల్డ్కి. డైనో వరల్డా? మన హైదరాబాద్లో డైనో వరల్డ్ ఉందా? ఎస్ అండి, డైనో వరల్డ్ ఉంది. డైనో వరల్డ్ ఎక్కడంటే మనం వరంగల్ నుండి వస్తున్నట్టయితే గట్కేసర్ దగ్గర ORR ఉంటుంది కదా, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, అక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. రాంపల్లి నుండి వస్తున్నట్టయితే ORR నుండి స్ట్రైట్ వెళ్ళాలి. మేము గూగుల్ మ్యాప్స్ పెట్టుకునే వెళ్ళామండి. మధ్యలో ఒక విలేజ్ వస్తుంది, వాళ్ళని అడిగితే కరెక్ట్ వే అనే చెప్పారు. ఫాదర్స్ డే స్పెషల్గా పిల్లల్ని డైనో వరల్డ్కి తీసుకెళ్ళాము. ఎట్ లాస్ట్ అయితే మనం డైనో వరల్డ్కి అయితే వచ్చాము. ఇక్కడే కార్ పార్కింగ్స్ కూడా బయటనే చేసేసుకోవాలి. అండ్ ఇది ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్ళగానే మనకు అక్కడ కనిపిస్తుంది కదా వాటర్ రైడ్. ఇక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది, ఇక్కడే మనం టికెట్స్ తీసుకోవాలి. అండ్ ఒక బోర్డు ఉంటుంది, ఏంటంటే మన బిలాంగింగ్స్ మనమే రెస్పాన్సిబిలిటీ, ఏమైనా అయినా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. ఎంట్రీ ఫీ వచ్చేసి 470 పర్ హెడ్ అండి. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే డైనోసార్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. సీసా, స్లైడ్, ఉయ్యాలలు, ట్రాంపోలిన్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మా బాబు చాలా నీరసంగా ఉన్నాడు, ఎందుకంటే వాడికి వామిటింగ్స్ అయ్యాయి కార్లో. స్లైడ్ అవ్వు అని చెప్పినా కూడా అవ్వడం లేదు. వాడికి ఏదో ఒకటి చెప్పి స్లైడ్ చేయించాను. అండ్ ఇక్కడ జంప్ చేయమన్నా జంప్ చేయలేదు, హాట్ ఉందని. ఇంకా వాడి మూడ్ చేంజ్ చేయడానికి మేము కూడా వాడితో ఆడడం స్టార్ట్ చేసాము. అయినా కూడా వాడు మాతో పాటు కాసేపు ఆడాడు, కానీ మళ్ళీ టమ్మీ పెయిన్ అని స్టార్ట్ చేశాడు. సరే నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వని వాడిని మా అత్తయ్య దగ్గర కూర్చోబెట్టి నేను మా పాప అయితే ఇద్దరం ఎంజాయ్ చేసాము. మా పాప అయితే హ్యాపీగా అన్నీ ఎక్స్ప్లోర్ చేసింది. కాసేపు ఆడుకునేసరికి ఆకలి అవుతుండే. ఇంకా ఇంట్లో నుండి యాపిల్స్ తీసుకొచ్చాము. సో ఒక్కొక్కరం ఒక్కొక్క యాపిల్ అయితే తిన్నాము కూర్చొని. మా చిన్నోని తినమన్నా తినలేదు, వాడు ఏదో కొంచెం తిన్నాడు, మళ్ళీ పక్కకు పెట్టేశాడు. ఆ తర్వాత మా అత్తయ్య మా పాప ఇద్దరు కలిసి నీమ్ ట్రీకి పండ్లు ఉంటాయి కదా, అవి మంచిగా పండు అయిపోయినాయి. సో తెంపి వాడికి ఇస్తే అదైతే తిన్నాడు. మేము ఇంట్లో నుండి 11:30కి బయలుదేరామండి. మాకైతే 40 minutes పట్టింది డైనో వరల్డ్కి రావడానికి. అన్ని ఫ్యామిలీస్ కలిసి హ్యాపీగా రావచ్చు. మేమైతే ఏం ఫుడ్ తీసుకొచ్చుకోలేదు, ఓన్లీ యాపిల్స్, పిల్లల వరకు కేక్స్, బిస్కెట్స్ అలా అయితే తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ డైనోసార్స్ వచ్చేసి రోబోటిక్ మోడల్, అంటే మూవ్మెంట్ ఉంటుంది. మా చిన్నోడికైతే డైనోసార్స్ అంటే పిచ్చి, వాడి కోసమే రావడం అయింది, వానికి ఒకసారి చూపిద్దాము అని. మా పాప ఆల్రెడీ లాస్ట్ ఇయరే వెళ్ళింది త్రూ స్కూల్. సో మా పాప వల్లనే మాకు డైనో వరల్డ్ ఉంది అని తెలిసింది. అండ్ ఇంకా డైనోసార్స్ అరుస్తున్నట్టు కూడా భలే అరేంజ్ చేశారు. కొన్ని స్పీకర్స్ వచ్చేసి పైన చెట్ల పైన పెట్టారు. గ్రీనరీ అయితే సూపర్ ఉండే, పొలాల మధ్యలో ఉంది కదా, సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ పిల్లలకు యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి, కానీ చాలా హాట్ ఉండే, అన్ని చెట్లున్నా అసలు గాలి లేకుండే. అండ్ ఇక్కడ బ్రాకియోసోరస్ ఉంటుంది, సో అది కింది నుండి కూడా కనిపిస్తుంది, కానీ పైకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుందని మా పాప అయితే ఇలా వెళ్ళింది. ఇంకా మా బాబు నిన్ను ఏం చేయట్లేదురా, కనీసం ఇదన్నా ఎక్కువ అని అంటే ఎట్ లాస్ట్ అయితే అది ఎక్కాడు. డైనోసార్ సౌండ్స్ వింటుంటే మనం జురాసిక్ పార్క్లో ఉన్నామా అని అలా అనిపించిండే. ఇంకా మా చిన్నోడు ఫుల్ టయర్డ్ అయిపోయాడు. వాటర్ దగ్గరికి వెళ్తున్నామంటే అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ ఇక్కడే వాటర్ పార్క్ ఉంటుంది. సో ఎవరైతే వాటర్ పార్క్లో ఆడాలి అని అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి స్విమ్ సూట్ తెచ్చుకోండి. నేనైతే స్విమ్ సూట్స్ తీసుకెళ్ళాను, అండ్ గాగుల్స్, క్యాప్స్ కూడా తీసుకెళ్ళాను, కానీ క్యాప్స్ అయితే పెట్టుకోలేదు, అక్కడ ఎవరు పెట్టుకోలేదు అని. అండ్ గాగుల్స్ అయితే మేము లాస్ట్కి పెట్టుకున్నాము. అండ్ అక్కడే వాష్రూమ్ ఉంటుంది, అండ్ అక్కడికి వెళ్ళి మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. దెన్ ఇంకా వాటర్లోకి దిగాక మినిమం మేము ఒక 3 hours వరకు ఉన్నాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. మా పాప పైకి వెళ్ళింది స్లైడ్ అవ్వడానికి. మా బాబుని వెళ్ళమంటే వాడు ఫస్ట్ భయపడ్డాడు, నో నేను వెళ్ళనని. దాని తర్వాత మా పాప మళ్ళీ తీసుకెళ్ళింది వాడిని. అప్పుడు మళ్ళీ వాడికి అలవాటు అయిపోయింది. ఆ తర్వాత నుండి ఇంకా వాడే వెళ్తాను అని స్టార్ట్ చేశాడు. సో ఇద్దరు అన్ని స్లైడ్స్ ట్రై చేశారు. మేము మా బాబుకి ట్యూబ్ కూడా తీసుకెళ్దామని పక్కకు పెట్టాము ఇంట్లో, బట్ మర్చిపోయాము. లక్కీలీ అక్కడ వాటర్ చాలా తక్కువ హైట్లోనే ఉండే, అండ్ వాడికి కొంచెం స్విమ్మింగ్ వచ్చు కాబట్టి అంత ప్రాబ్లం అవ్వలేదు. అండ్ హైట్ కూడా చాలా తక్కువ ఉండే. మీ పిల్లలు మాత్రం చిన్న పిల్లలు అయితే కంపల్సరీ మీరు ట్యూబ్ తీసుకెళ్ళండి.
ట్యూబ్ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా. ఇంకా వాటర్లో ఉన్నంతసేపు మాకు ఆకలి లేదు, దాహం లేదు. బట్ పిల్లలు మధ్య మధ్యలో కేక్స్, బిస్కెట్స్ తిన్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళి పక్కనే క్యాంటీన్ ఉంటుంది, అక్కడ మిల్క్ షేక్స్ తీసుకొచ్చాడు. బాదం మిల్క్, చాక్లెట్ మిల్క్ షేక్, కూల్గా బాగుండే, కాస్ట్ కూడా ఎక్కువనే ఉండే. అండ్ మా పాప డిఫరెంట్ పోజెస్తో స్లైడ్ చేసింది. ఆ తర్వాత మా హస్బెండ్ కూడా స్లైడ్ చేశాడు. అండ్ ఇంకా స్విమ్మింగ్ చేసాము ఆ తక్కువ వాటర్లోనే. దాని పక్కనే మనకి రెయిన్ డ్యాన్స్ ఉంటుంది, మేము అక్కడికి వెళ్ళలేదు. అండ్ అటు పక్కన వేవ్ పూల్ కూడా ఉంటుంది, కానీ ఎందుకో మరి వేవ్ పూల్ అయితే క్లోజ్ చేశారు వాళ్ళు. అండ్ ఇంకా మా అత్తయ్య ఒక్కరే పైన కూర్చున్నారు. ఇంకా తనని కూడా వాటర్లోకి తీసుకొచ్చాము. కానీ పెద్దవాళ్ళకైతే కొంచెం బోరింగే అండి, వాటర్లోకి దిగితేనే మనం ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకైతే ఫన్ టైం, కానీ పెద్దవాళ్ళకైతే అంతసేపు కూర్చోవాలి పైన అంటే కొంచెం బోరింగే. సో అన్ని ఫ్యామిలీస్ కలిసి వస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయవచ్చు. బోటింగ్ కూడా ఉంది పిల్లలకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదే క్యాంటీన్ అన్నట్టు. ఇక్కడ మన క్యాంటీన్లో అన్నీ దొరుకుతాయి అంట, లైక్ నాన్ వెజ్, వెజ్, మిల్క్ షేక్స్ అన్నీ. కానీ మేమైతే ఓన్లీ మిల్క్ షేక్ మాత్రమే తీసుకున్నాము. దెన్ మేము ఇంకా బ్యాక్ రిటర్న్ అయిపోతున్నాము. అప్పటికే 4:45 అయిపోయిండే. సో ఏమేమైతే ఇంకా కవర్ చేయలేదో అవన్నీ చూసాము. ఇక్కడ వచ్చేసి బిగ్ క్రొకడైల్ అన్నట్టు. అండ్ ఇక్కడ డైనోసార్ ఎగ్స్ ఉంటాయి. ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి మా బాబు డైనోసార్ వచ్చాడు, సెకండ్ దాంట్లోకి వెళ్ళి బేబీ డైనోసార్ వచ్చింది, థర్డ్ దాంట్లోకి వెళ్ళి మా పాప డైనోసార్ వచ్చింది. కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. దెన్ రిటర్న్ బ్యాక్ అయిపోయాము. అండ్ ఇక్కడ 40 ఫుట్ టీరెక్స్ ఉన్న స్పైనోసారస్ ఉంది. స్పైనోసారస్కి అట్లా క్లాత్ ఎందుకు కట్టారో ఏమో తెలీదు. ప్రతి డైనోసార్కి అయితే ఇలా బోర్డు ఉంటుంది, దాని డీటెయిల్స్. అండ్ రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడైతే ఫుల్ మంకీస్, ఒక హండ్రెడ్స్ ఆఫ్ మంకీస్ని చూసాం మేము రోడ్ పైన. అండ్ ఇంకా కార్లో ఉన్నప్పుడే మా హస్బెండ్ అయితే పిస్తా హౌస్ నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టారండి. మేము ఇంటికి వచ్చేసరికి ఫుడ్ కూడా వచ్చేసింది. ఫ్రెష్ అయ్యి ఫుడ్ ఓపెన్ చేసాము. ఇంటికి వచ్చి డిన్నర్ చేసి అంత ఓపిక మాకు లేదు. సో తనైతే అన్ని ఆర్డర్ పెట్టారు. రైతా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి తంగడి కబాబ్ అంట ఇదైతే. అండ్ చికెన్ 65 అంట ఇది. అండ్ తంగడి కబాబ్కి గ్రీన్ చట్నీ ఇచ్చారు, కర్రీస్ ఇచ్చారు, అండ్ ఇది నాన్కి ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఆప్రికాట్ డెజర్ట్ అన్నట్టు. చాలా టేస్టీ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది జెఫ్రానీ చికెన్ బిర్యానీ, చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ప్యాకింగ్ అయితే నాకు బాగా నచ్చిందండి, ఫ్యామిలీ ప్యాక్ అన్నట్టు. ఇంకా అన్నీ అయితే ఇలా కింద పెట్టేసుకొని మేమందరం కూర్చొని డిన్నర్ కంప్లీట్ చేసాము. 7 o'clock వరకు మా డిన్నర్ అయితే కంప్లీట్ అయ్యింది. ఎంత ఎంజాయ్ చేసామో అంత టైర్డ్ అయిపోయాము అందరము. ఇదే అండి మా ఫాదర్స్ డే వ్లాగ్. మీరు మీ ఫాదర్స్ డే రోజు ఎలా ఎంజాయ్ చేశారు, ఏం చేశారు అన్నది కామెంట్ చేయండి. ఫాదర్స్ డే ఏమో కానీ ఫాదర్కే ఎక్కువ ఖర్చు వచ్చేసింది. కానీ వాళ్ళు అవన్నీ ఆలోచించరు, ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం మాత్రమే ఆలోచిస్తారు. అందుకే ఫాదర్స్ ఆర్ గ్రేట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.